తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ రాష్ట్ర అధ్యక్షులు మెద్దల జితేందర్ జన్మదిన వేడుకలు తన కార్యాలయంలో అత్యంత వైభవంగా జరిగాయి. చంపాపేట ప్రధాన రహదారిలోని తన కార్యాలయంలో సేవాదళ నాయకులు, కార్యకర్తలు, కేబుల్ టీవీ ఆపరేటర్లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, కార్మిక సంఘాల నాయకులు వచ్చి తమ అభిమాన నాయకుడు మెద్దల జితేందర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మెద్దెల మాట్లాడుతూ తన జన్మదిన సందర్భంగా వచ్చి శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. గత 43 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉండి సేవ చేస్తున్నానని, ఏనాడు వేరే పార్టీలోకి వెళ్లలేదని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షుడిగా రాబోయే కాలంలో పార్టీని రాష్ట్ర స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు బలోపేతం చేయడం కోసం కృషి చేస్తానని ఆయన తెలిపారు. కేబుల్ ఆపరేటర్ల విషయానికి వస్తే ఈ రోజు డిజిటల్ యుగంలో దాదాపుగా పరోక్షంగా ప్రత్యక్షంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కేబుల్ ఆపరేటర్ల వద్ద 2 లక్షల కార్మికులు పనిచేస్తున్నారని, ప్రభుత్వంతో మాట్లాడి కేబుల్ ఆపరేటర్ల విషయం ముఖ్యమంత్రితో మాట్లాడి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి 100 కోట్లతో కేబుల్ ఆపరేటర్లను ఆదుకునే విషయంలో, అదేవిధంగా జీఎస్టీ తగ్గించే విధంలో పోల్ ట్యాక్స్ విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి కేబుల్ ఆపరేటర్ల సమస్యలు పరిష్కరిస్తానని ఆయన తెలిపారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడి 25 మాసాలు గడుస్తుందని, అప్పటి నుంచి అనేక సమస్యల పరిష్కారంతో పాటు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బుగ్గారపు దయానంద్, మల్లెడ్డి రామరెడ్డి, రోడ్స్ అండ్ బిల్డింగ్ కార్పొరేషన్ చైర్మన్ సీనియర్ నాయకుడు రామ్మోహన్, కేబుల్ ఆపరేటర్లు, కార్మికులు, సేవాదళ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు నా జన్మదిన వేడుకలు అనేది మరి ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ శ్రేణులు, అదేవిధంగా ఐఎన్టీసీ శ్రేణులు, తెలంగాణ కేబుల్ టీవీ ఇంటర్నెట్ అండ్ టెలికాం సర్వీసెస్ ప్రొవైడర్స్ అసోసియేషన్, ఇట్లా అనేక విభాగాలు రాష్ట్ర వ్యాప్తంగా గడిచినటువంటి 43 సంవత్సరాల నుంచి మరి రాష్ట్రంలో అఖండ ఆంధ్రప్రదేశ్లో మొదలు పెడితే ఇక్కడ వరకు కార్మికులు, కర్షకులు, యూత్ కాంగ్రెస్ నుంచి మొదలు పెడితే ఈరోజు దాదాపుగా 43 సంవత్సరాల నుంచి ఇటు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను. అదేవిధంగా దాదాపుగా 200 సంఘాలకు, మరి కార్మిక సంఘాలకు అఖండ ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణలో పనిచేస్తున్నాం. మరి ఈరోజు నాకు ఒక సంతోషకరమైన వార్త ఏంటంటే, మరి ప్రతి సంవత్సరం కార్మికులు, కర్షకులు, పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున మరి నా జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి నాపై అంతే పెద్ద ఎత్తున కూడా నాకు బాధ్యత కూడా పెరుగుతుంది. ప్రతిసారి కోసం 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. ఈ మధ్యకాలంలో కొంత కేబుల్ కటింగ్, అనేక రకాలుగా డిజిటలైజేషన్ అనేది పెద్ద ఎత్తున వచ్చింది. మరి దీంట్లో ముఖ్యమంత్రి గారికి అనేక దఫాలుగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ రకంగా కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. కేబుల్ ఆపరేటర్ వ్యవస్థ అనేది ఒక పెద్ద వ్యవస్థ. 2 లక్షల మంది మరి సొంతగా జీవనోపాధి పొందుతున్నటువంటి ఈ సంస్థ విషయంలో ప్రత్యేకమైన కృషి చేసి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, ఈ కార్పొరేషన్ పరంగా 100 కోట్లు కేటాయించి ఉన్నటువంటి కేబుల్ ఆపరేటర్ల సంక్షేమం కోసం పనిచేయాలి. రెడ్డి గారి సారథ్యంలో, అదేవిధంగా మన నాయకుడైనటువంటి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గారి నేతృత్వంలో ఈరోజు రాష్ట్రంలో ఇటు పార్టీ కార్యక్రమాలు, ఇటు ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి మరి రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ రాష్ట్ర అధ్యక్షుడిగా నాకు ప్రతి జిల్లా అధ్యక్షుడు, మండల స్థాయి, మరి గ్రామ స్థాయి, రాష్ట్ర కమిటీ అంతా సేవాదళ కూడా బ్రహ్మాండంగా సహాయ సహకారం అందిస్తుంది. మరి దానికి నేను కృతజ్ఞతనున్నాను. అదేవిధంగా ఈరోజు సోదరులు మరి పొద్దటి నుంచి మరి ఎమ్మెల్సీ దయాకర్ గారు కానీ, రామరెడ్డి గారు కానీ, మదియాస్కి గౌడ్ గారు కానీ, మరి ఈరోజు మన సోదరులు మరి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రామ్మోహన్ గౌడ్ గారు కానీ, మరి ఇక్కడ విచ్చేసినటువంటి చాలామంది మరి ప్రతి జిల్లా నుంచి ఐఎన్టీయూసీ, సేవాదళ్, కేబుల్ ఆపరేటర్లు, మరి బీసీఎన్ ఛానల్ రిపోర్టర్లు పెద్ద ఎత్తున 33 జిల్లాల నుంచి తరలివచ్చి ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషం ఉంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.